ఇలా మెలుగుతానంట్రా. అలాగేనండి. ముబ్బట్టి వర్షం పడకపోయినా పర్లేదు కానీ నేల తడిసినప్పుడే ఇత్తనం వేయాలన్నా. అంతే కదండి, మరి లగ్గాలు ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేయాలి. అందుకే కదా హైదరాబాద్ వెళ్తుంది. మా నెవలకి మీ డాకి మూడేసేస్తా. అదేనయ్యా. అర్థమైందండి. మీ మనవరాలకి మా మనవడికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. నువ్వు అంటే ముహూర్తాలు కూడా పెట్టించేస్తా. అయితే మీరు వస్తున్నారని మా పాండుకు ఫోన్ చేస్తానండి. మరి నేను బయలుదేరతా. రై ఎక్కరా ఏడు బాబు రెస్టా? థింక్ చేస్తున్నాం. థింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అట్టెక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా ఇంకా స్టాంపులు అందించమంటా ఉంటే బరువు ఎక్కువైపోతా. నీకు ఉద్యోగం ఇచ్చాడు రా బాబు. పుంజు గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి పెద్దగారా. ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తున్నా ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి. ఇమీడియట్ గా నా టేబుల్ ఎందుకు రావాలి? నమస్కారం. అంత బాగున్నారా? అంత బాగున్నారు. ముందు ఆసుపత్రికి వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎట్టున్నాడు మా మనోడు? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకొని కాఫీ తీసుకురా. రండి రండి బద్దయ్య గారు కూర్చోండి. భగవంతుడు భలే చమత్కారయ్యా. మీ సంబంధం అనుకోక ముందు మా మనోరాలకు ఒక అమెరికా సంబంధం చూసా. వాళ్ళేమో మా అబ్బాయి న్యూయార్క్లో 90 టవర్లో పనిచేస్తాడని చెప్పి నీరుగే ఊరు. ఆ తర్వాత టవర్ గురి మళ్ళీ వచ్చారనుకోండి చేసుకుంటాను, నేనే పొమ్మన్నా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా. మా నాయన ఏమనేవాడో తెలుసా? లగ్గం అంటే మగ్గం వేసినట్టు ఉండాలనేవాడు. కరెక్ట్ గా చెప్పారండి. ఈయన మూర్తి గారని మా మేనేజరే అమెరికా నుంచి వచ్చాడు. కూలిన తర్వాత వచ్చావా, కూలకు ముందు వచ్చావా? అయ్యా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నానండి. ఏంటోనయ్యా, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని ఎంతో ఆస్తి వచ్చా. తేనెటీగలు దెబ్బ కొట్టేసినాయి. ఇవాళ చాలా మంచి రోజు. మీరన్నా వచ్చి నా మనరాలు చూడొచ్చుగా, లాంఛనాలు అవి మాట్లాడుకుందాం. అలాగే. ఏమయ్యా మీరంతా రావాలి. నీ కూతురు కూడా తీసుకురా. మా అమ్మాయి వైజాగ్ వెళ్ళిందండి, మేమంతా వస్తున్నాం కదా. శుభం. ఏంటండి దిగులుగా ఉన్నారు? నువ్వు వచ్చేసావని. హాయ్ సునీ. హాయ్ కృష్ణ. వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు అసలు రావేమో అనుకున్నాను. వచ్చాక ఇప్పుడే అనుకుంటున్నావు. ఇక నీ పెళ్లికి పిలిస్తే వద్దాం అనుకుంటున్నా. అయినా నీ అక్క పెళ్ళి అయితే నీకేంటి ఇంత హడావడి? వీళ్ళ అక్క పెళ్ళి అయితేనే కదా దీని క్లయింట్ లేరు. ఆల్రెడీ దీని బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్. ఓ అందుకేనా ఇంత సీన్. అంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. బయలుదేరదామా? యా. ఇల్లు బాగుందా? చాలా బాగుందండి. దీని మేనమామే దగ్గరుండి కట్టించాడు. 1 కోటి పైన అయింది. కలప నేనే కొన్నాను అనుకోండి. తాతయ్య అబ్బా, కలప బర్మా నుంచి తెప్పించాను, అలా తెలియాలి కదా. లంకంత ఈ కొంపలో 4 మడుసులు. నా కొడుకు పోవటంతో దీని మేనత్త మేనమామలే దాని అమ్మబాబులే పెంచారండి. రేపు పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేది కూడా వాళ్ళిద్దరే. రండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అరే పలహారాలు అయ్యి. బా, మీ అమ్మని పలహారాలు తెమ్మను, లేకపోతే పెట్టలేదు అనుకుంటారు. ముందు ఆ పలరాసాలు పట్టండి. నా మనవరాలు బాగా చదువుకుందండి, కంప్యూటర్ ఇంజనీరింగ్. రామ్మా, మా కోళ్ళండి. మావయ్య వచ్చాడు. ఈయన పిల్ల మేనమామ అల్లుడు. ఈయన పెళ్లి కొడుకు తండ్రి పాండురంగారావు. ఆయనేమో ఆయన స్నేహితుడు శివప్రసాద్. తక్కువ వాళ్ళేం కాదు. ఓ చిట్ ఫండ్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, మొన్న ఈ మధ్య కొత్తగా ఓ ఫ్యాక్టరీ కూడా ఏదో పెట్టారు. మన దానికి కాబోయే మొగుడే దాన్ని మేనేజింగ్ చేస్తాడంట. ఏమావా అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడరా? ఈ పెళ్లి మాకిష్టమే.
ఆలోచించాల్సిన విషయం అంటయ్యా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళీ దాన్ని తిరగదొట్టడం అనవసరం. ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, మనుషులు ఎటువంటి వాళ్ళు అన్నది ముఖ్యం. వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోరు. మరి నువ్వన్నట్టు అనుకున్నా, నీకు అన్యాయం చేసిందో ద్రోహం చేసిందో ఆ శివప్రసాద్ కానీ పాండ్రంగారా కాదుగా. నాకెందుకో ఈ సంబంధమే ఖాయం చేసుకోవటం మంచిది అనిపిస్తుందయ్యా. నువ్వు వాళ్ళ మొత్తులో ఉన్నావులే మావా. ముందు ముందు వాళ్ళు వేసుకుంటాడో నీకే తెలుస్తుంది. ఏంటాడి ఆర్గ్యుమెంట్? ఇంతకీ నీరజ్ ఎవరు? మన కోడిపద్దయ్య గారి మనవరాలరా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నిర్మల్ని ఒకప్పుడు మీ అంకుల్ పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడు నీకు సంవత్సరం వయసు ఉంటుంది. రామ్మోహన్ చెల్లెలతో మీ అంకుల్కి పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకున్నాం. ఆ ఆనందంలో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఓ యాక్సిడెంట్ చేశాను. ఆ యాక్సిడెంట్లో ఓ అమ్మాయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ అమ్మాయి అమ్మా నాన్న అక్కడికక్కడే చనిపోయారు. హాస్పిటల్లో అమ్మాయి బంధువులు నా మీద కేసు పెట్టడం చూసి నేను జైలుకి వెళ్ళకూడదని నాకు తెలియకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మీ అంకుల్. కానీ ఆ రామ్మోహన్ మీ అంకుల్ చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అంతేకాదు, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మేం నమ్మక ద్రోహం చేశామని మా మీద పగను పెంచుకున్నాడు. పంతానికి పోయి మీ అంకుల్కి పెళ్లి జరిగిన రోజునే తన చెల్లెలికి మరో సంబంధం చూసి పెళ్లి చేశాడు. అతనే కోడిపద్దయ్య గారు అబ్బాయి. నీరజు పుట్టిన కొన్ని నెలలకే దురదృష్టవశాత్తు నిర్మల భర్త చనిపోయాడు. తన చెల్లెలు బ్రతికి లావడానికి మేమే కారణమని మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఆ రామ్మోహన్ చెల్లెలు కూతురి సంబంధమే ఇప్పుడు నీకొచ్చింది. అందుకే ఈ పెళ్లి చెయ్యాలని నేనంటున్నాను, వద్దని అంకుల్ అంటున్నాడు. వాడు కావాలని ఈ ప్రపోజల్ పెట్టాలంటే మీ నాన్న అర్థం చేసుకోవడం లేదురా. లేదండి, అన్నయ్య గారు చెప్పింది నిజమే. ఆ రోజు అలా జరగడం వల్లే నేను మీ భార్యనయ్యాను, ఇంత సంతోషంగా ఉన్నాను. కానీ మీతో పెళ్ళయి ఉంటే ఈ సంతోషం అంతా నిర్మలకే దక్కేదిగా. వాళ్ళ ఆశలన్నీ నీరజ్ మీదే పెట్టుకున్నారు. ఈ పెళ్లి జరిగితేనే మంచిదని నా అభిప్రాయం. డాడీ ఆంటీ చెప్పింది కరెక్ట్ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మంచి షర్ట్స్ చూపించండి. ఇక్కడ అన్ని మంచిగా ఉంటాయండి. ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను. చూస్ ప్లెయిన్ కలర్స్. ఇది మొహబ్బత్తేన్లో సెక్సీ షారుఖ్ ఖాన్ వేసుకుందండి. ఇది దిల్ చాతా హైలో పిల్లిగడ్డం అమీర్ ఖాన్ వేసుకుందండి. ఇది కోకోకోలా యాడ్లోని కండలు తిరిగిన రుతిక్ రోషన్ వేసుకుందండి. మీ షాప్ లో వాళ్ళు వీళ్ళు వేసుకునేవేనా? కొత్తవి లేవా? అదేటండి, ఒక్కసారి పట్మని అలాగే నేసారు. ఇవన్నీ కొత్తవేనండి. ఈ ఆరెంజ్ కలర్ చూడండి. ఇది బాగుంది కదా? వావ్, దిస్ ఇస్ నైస్ రైట్? చాలా బాగుంది. ఎవరికి సెలెక్ట్ చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ కా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండే కానీ బాయ్ కాదు. 22 ఉంటాయి. సెకండ్ ఆఫ్ ఆల్ అతను ఫ్రెండ్ మాత్రమే కాదు. ఫ్రెండ్ మాత్రమే కాదంటే ఏమవుతాడే నీకు? చేసుకుంటే హస్బెండ్ అవుతాడు. నువ్వు అతన్ని లవ్ చేసావా? ఎస్. మరైతే అతనికి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పలేదు. ఎప్పుడు చెప్తావు? చెప్తాను త్వరలో. ఎలా చెప్తావు? ఎలా అంటే